హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఆ పార్టీ నుంచి చాలామంది ఆశావాహులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘ్ ఆశీర్వాదం ఉన్నవారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కుతాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి 29తో పదవీ కాలం ముగియనుంది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేయాలని తొలుత బీజేపీ భావించింది. కానీ వ్యూహం మార్చుకుని బలమైన అభ్యర్థులను అన్వేషిస్తోంది. ఉత్తర తెలంగాణ పరిధిలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు బీజేపీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. పట్టభద్రుల టికెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేసిన సుగుణాకర్ రావు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కేంద్ర నాయకులతో టచ్లో ఉన్నారనే టాక్ లోకల్గా బలంగా వినిపిస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి విద్యా సంస్థల అధినేత మల్కా కుమరయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన మామిడి సుధాకర్ రెడ్డి, అనంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో బీజేపీకి పట్టుంది. ఈ స్థానాలకు తీవ్ర పోటీ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. అయితే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లుగా సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసి అగ్రనేతలకు పంపితే వారు ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి అధినాయకత్వం ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూద్దాం.